హాయ్ అండి. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరిత వ్లాగ్స్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకి నేను చేసుకునే పనులు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేశాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేము రీసెంట్‌గా రూమ్ షిఫ్ట్ అయ్యాము. 4 డేస్ అలా అవుతుంది. 4 డేస్ నుంచి నాకు ఇంట్లో అన్నీ సదురుకోవడము, అటు నుంచి ఇటు పెట్టడమే సరిపోయిందనమాట. 4 డేస్‌కి ఇల్లు మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఈరోజు నేను షూట్ చేశాననమాట. ఇందులో నేను చేసుకునే మార్నింగ్ రొటీన్ అనేది చూయిస్తాను. మేము రీసెంట్‌గా తీసుకున్న ఇల్లు మాకు స్కూల్ దగ్గరలో ఉందనమాట. బాబుకి స్కూల్‌కి కొంచెం ఇబ్బంది కావద్దనేసి మేము స్కూల్ దగ్గరలో చూసాము. పర్లేదు ఇక్కడ ఇల్లు కూడా బావుంది. ఇది మొత్తం ముందు బాల్కనీ అనమాట. ఇదంతా తూర్చి కింది మెట్లు వరకు ఊడ్చి చేసి వచ్చేసరికి నాకు 6:30 అలా టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కూడా. వచ్చేసిన తర్వాత నేను నైట్ తోమిపెట్టుకున్న అంట్లు అన్నీ ఎక్కడివక్కడ సర్దేస్తున్నాను. నైటే సర్దేసుకుందామంటే వాటర్ ఉంటాయి కదా! వాటర్ అన్నీ ఆరిపోయిన తర్వాత సర్దేసుకుందాంలే అన్నట్టు అలా పెట్టేసి వెళ్ళిపోయాననమాట. ఇప్పుడైతే అవన్నీ సర్దేసుకొని స్టవ్వు, గట్టు అది మొత్తం ఒకసారి నీట్‌గా మళ్ళీ తడి బట్ట పెట్టి తుడిచేసుకోవాలి. నాకు అలా తుడిచేసుకుంటేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటది. ఎందుకంటే కొంచెం దుమ్ము కానొచ్చినా అదంతా ఇక నాకు దాన్ని అలా చూసి పని చేయాలనిపించదు. ముందుగా ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే కూరగాయలు ఏమేం వంట చేయాలనుకుంటున్నానో అవన్నీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను. చాలా కూలింగ్ ఉంటుంది కదండీ! మనం నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకి ఆ కూరగాయలన్నీ పక్కకు పెట్టేసి ఆ తర్వాత నేను కూర చేశాను. ఎందుకంటే అవంతా చల్లగా ఉంటూ మనం వంట చేయలేం కదా! కట్ చేయలేం కదా! అందుకోసమే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటా. టీ టీ పెట్టేసుకున్న తర్వాత ఇటు టీ పెడుతూనే అటు సైడు బియ్యం కడిగేస్తాననమాట. బియ్యం కడిగేసుకుంటూ ఇటు టీ చూసుకుంటూ బియ్యం కడిగేసి అవి పొయ్యి మీద పెట్టి ఇటు అటు 2 ఒక సైడు టీ అయితుంటది. ఒక సైడు రైస్ అయితుంటది కదా! ఇప్పుడు మనకొక 10-15 నిమిషాలైనా టైం పడుతది. ఆ టైంలో మనం తీసి పెట్టుకున్న కూరగాయలనేటివి నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేసి ఉంటాయి కదా! అప్పుడు నేనెళ్ళి కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఇప్పుడైతే టీ అయితే అయిపోయింది కదా! దీన్ని అటు సైడ్ పెట్టేసి ఇది కొంచెం పెద్దగా వస్తది మంట కాబట్టి రైస్ తొందరగా అవ్వడానికి నేను ఇటు సైడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తా అనమాట. ఇప్పుడైతే అన్నిటికీ మూత పెట్టేసుకొని రైస్ అయితే కంప్లీట్ అయ్యేలాగా చూస్తా. నేను ఈరోజు మెంతం కూర, ఆలుగడ్డ, టమాటా చేద్దామని 2 కట్టెలు అయితే మస్తండి మా ముగ్గురికి. కానీ ఈ కట్టెలు చాలా ఎక్కువ కట్టేసారు. కొంతమంది అయితే చాలా చిన్నగా కడతారు కదా! మాకు చాలా సరిపోయిందనమాట. అటు సైడ్ అవి కలిపేసుకొని నేను కొంచెం అంతా పులిహోర చేశాను టిఫిన్‌కి. ఏం చేయలేదు. పులిహోర, నిమ్మకాయ పిండేసుకొని ఉప్పు కలిపేసుకొని వీటిని పోసి పెట్టేసుకున్నాను. ఇదంతా ఇటు అయితుంటే ఓ పక్క నాకు అన్నం ఉడికిపోతుంది. అన్నం చూస్తూ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అటు సైడ్ ఏమో ఆలుగడ్డ ఉడకబెట్టుకుంటున్నాను. దబదబా అయిపోతుంది పనులన్నీ. ఈలోపు మా అంచు లేచి వచ్చేసిండు. నాకేం చేస్తున్నావు మమ్మీ అంటే, నీకు పులిహోర చేస్తున్నా అంటే తనేమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిండనమాట బ్రష్ తీసుకొని. ఇప్పుడైతే పులిహోరలకి పోసి పెడుతున్నాను. బాబు తినడు కాబట్టి చాలా తక్కువగా పల్లీలు ఎక్కువగా వేస్తాను. పల్లీలు చూస్తే ఆటోమేటిక్‌గా తినేస్తాడనమాట. ఇంకో ఆప్షనే ఉండదు. ఆ పల్లీలు లేవంటే మాత్రం అస్సలు బుక్క కూడా నోట్లోకి పోదు. అందుకోసమే వాడి కోసం అనేసి పల్లీలు కొంచెం ఎక్కువ వేసేసి చేశాను. ఇది మా ముగ్గురికి మార్నింగ్ టిఫిన్ అయిపోతదనమాట. రైస్ అనేది ఆఫ్టర్‌నూన్‌కి ఒక్కటే పూటకి, నైట్ మళ్ళీ వేడిగా వండేస్తాను కాబట్టి ఆలుగడ్డ కూడా ఇటు సైడ్ ఉడికిపోయింది. ఆలుగడ్డ ఉడికినాక కర్రీ కానీ గిన్నె పెట్టేసి అందులో ఆనియన్స్, టమాటాలు, మెంతం కూర వేసి ఉడికించుకుంటున్నాను. అవి ఉడికిన తర్వాత ఆలుగడ్డలేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి కొద్దిగంత వాటర్ వేసి దాన్ని ఉడికించుకొని ఆయిల్ పైనకి తేలిన తర్వాత
వాటిని దించేసుకోవడమే. ఇప్పుడైతే వీళ్ళకి టిఫిన్ పెట్టేసాననమాట. ఇద్దరు అక్కడ కూర్చొని మంచిగా తింటున్నారు. నేను తినిపియనా అంటే, "వద్దు నేనే తింటా టీవీ చూసుకుంటూ" అని వాడికి బొమ్మలు పెట్టిస్తే వాడే తినేస్తున్నారనమాట. ఆలోపు నేను చాయ్ పెడుతున్నాను. అయ్యింది కాబట్టి ముగ్గురికని పోసుకొనొచ్చాను. కానీ మా బాబు వద్దన్నాడు. ఇంగ మేమిద్దరమే తాగేసి ఈ డే అయితే మాది ఇలా గడిచిపోయిందనమాట. నేను టీ తాగిన తర్వాతనే టిఫిన్ ఏదైనా చేస్తాననమాట. నాకు టీ తాగంది ఏం తినాలనిపించదు, చేయాలనిపించదు. వాళ్ళైతే టిఫిన్ కంప్లీట్ చేసి టీ తాగేస్తున్నారు. ఇంగ వెళ్ళిపోతారు కదా బొమ్మలు చూసుకుంటూ. మేము కూడా టీ తాగేస్తున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మా హస్బెండ్ కూడా బాక్స్ పెట్టేస్తున్నాము. ఆయనే పెట్టేసుకుంటున్నాడు. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.